ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఇటీవల ఓయిలో పర్యటించిన సీఎం అభివృద్ధి పనుల ప్రారంభానికి మరోసారి యూనివర్సిటీకి వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల నిధులతో ఇవాళ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను కళాశాల సాంకేతిక విద్యా కమిషన్ దేవసేన ఓయూ వైస్ ఛాన్సలర్ కుమార్ మెలుగరం పరిశీలించారు. దాదాపు 5000 మంది కూర్చునేందుకు వీలుగా సభ ఏర్పాట్లు చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఓయిలో అరెస్టుల పర్వం మొదలైంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్పీ సంఘం నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నారు. ఇటీవల ఓయూలో పర్యటించిన సీఎం అభివృద్ధి పనుల ప్రారంభానికి మరోసారి యూనివర్సిటీకి వస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 1000 కోట్ల నిధులతో ఇవాళ యూనివర్సిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల దగ్గర బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ఏర్పాట్లను కళాశాల సాంకేతిక విద్యా కమిషనర్ దేవసేన ఓయూ వైస్ ఛాన్సలర్ కుమార్ మెలుగురం పరిశీలించారు. దాదాపు 5000 మంది కూర్చునేందుకు వీలుగా సభ ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఓయూలో అరెస్టుల పర్వం మొదలైంది. విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్పీ సంఘం నేతలతో పాటు మాల విద్యార్థి జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్ తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. రాజేంద్ర, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 12:30కు ఆయన షెడ్యూల్ ఉంది. ఏదైతే గతంలో పర్యటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేశారు. ఆ రోజు ఆయన స్పష్టంగా చెప్పారు, అయితే ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచ స్థాయిలో అయితే అంతర్జాతీయ ప్రమాణంతో ఉండేటువంటి యూనివర్సిటీలో చేసే విధంగా తాను హామీ ఇస్తున్నానని చెప్పేసి ప్రకటించి నిన్న 1000 కోట్ల రూపాయల నిధుల మంజూరుకు సంబంధించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇవాళ ఆయన యూనివర్సిటీకి వెళ్తున్నటువంటి సందర్భం ఉన్నది. దాదాపు 2 గంటల పాటు యూనివర్సిటీలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. మొదటగా 1 అవర్ పాటు అధికారులతో సమీక్ష జరిపి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మొత్తం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్స్, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇతర శాఖలకు సంబంధించినటువంటి విద్యార్థులతో అక్కడే ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడబోతున్నారు. సో సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. మరోవైపు విద్యార్థి సంఘాలకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా పలువురు ముందస్తు అరెస్ట్ చేసిన సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి ఉండడం ఈ గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ఒకేసారి విడుదల చేయడం అనేది కూడా హిస్టారిక్ గా చెప్పుకోవచ్చు. సో సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే యూనివర్సిటీలో పూర్తయ్యాయి. రాజేంద్ర. థ్యాంక్ యూ అశోక్.